ఆచి చికెన్ మసాలా హోటళ్లు రెస్టారెంట్లు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. బిల్లుల్లో గ్యాస్ ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. బెంగళూరులో ఓ హోటల్ బిల్లు వైరల్గా మారింది. 5% అదనంగా గ్యాస్ ఛార్జీలు ఆ హోటల్ యాజమాన్యం వసూలు చేసింది. గ్యాస్ క్రైసిస్ పేరుతో బిల్లులు అదనంగా నమోదు చేసింది. దీనిపై కన్నడిగులు చర్చించుకుంటున్నారు. మొత్తం బిల్లు 374 రూపాయలు అయితే అందులో గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ 17 రూపాయలు ఉంది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన ధరలకు తోడు ఈ గ్యాస్ ఛార్జీలు ఏంటని వినియోగదారులు మొత్తుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోనూ ఇడ్లీ వడ తీసుకున్న వినియోగదారుడికి ₹9.52 గ్యాస్ ఛార్జీలను వసూలు చేశారు. ఇక హోటల్ యజమానులు వసూలు చేస్తున్నటువంటి ఈ గ్యాస్ ఛార్జీలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. గ్యాస్ కొరత వల్ల దేశంలో ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయో అనే దానికి ఇప్పుడు బెంగళూరులో ఒక ఉదంతం, బెంగళూరులో మొత్తంగా కూడా ఒక వైరల్ అవుతున్న ఒక అంశం, ఒక బిల్లే మనం దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్ర కొరత ఏర్పడింది. సో దీంతో కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా కూడా డెలివరీ మానేశారు. సో దీంతో కొన్ని హోటల్స్ దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రముఖ హోటల్స్ కావచ్చు, నిత్యం రద్దీగా ఉండే హోటల్స్ అని కూడా కొన్ని మూసివేస్తే మరికొన్ని మాత్రం కొంత వీలును బట్టి వాటికి ఓపెన్ చేస్తున్నారు. అందులో కూడా ఎప్పుడైతే రెగ్యులర్ గా హోటల్స్ లో మన దొరికే మెనూలో ఉండేటువంటి టిఫిన్స్ కావచ్చు, లేకపోతే లంచ్ కావచ్చు, డిన్నర్ సంబంధించినటువంటి మెనూలో ఉన్న వాటిని కొద్దిగా తగ్గిస్తూ ఉన్న వాటితోనే కొంత నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా కొన్నిటికి మాత్రం కొంత డబ్బులు పెంచి, అంటే ప్రతి టిఫిన్ కూడా ₹10-15 పెంచి గ్యాస్ కు సంబంధించినటువంటి కొరత ఉన్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా బెంగళూరులో మాత్రం ఇప్పుడు ఒక హోటల్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, హోటల్ వేసిన బిల్లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. సో మొత్తంగా కూడా ఎల్పీజీ కొరత వల్ల గత 4-5 రోజులుగా పెద్ద తీవ్ర స్థాయి చర్చ జరుగుతున్నాం. హోటళ్లు మూసివేయబడడం, అదే సందర్భంలో అడపదడప ఎవరైనా వినియోగదారులు కస్టమర్లు వచ్చినా వారికి ఉన్న వాటిలోనే సర్దిద్ది వాటి నుంచి ఎక్కువ డబ్బులు తీసుకునే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరులో ఒక హోటల్ ఏం చేసిందంటే ఈ ఊరికే అంటే డబ్బులకు సంబంధించిన బిల్లులో కూడా గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ అని కొత్తగా అదనంగా బిల్లులో చేర్చింది. సో మనం జిఎస్టీ చూసాము, సో ఇతర ట్యాక్స్ చూసాం, కానీ కొత్తగా గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ అనే పేరుతో కొంత 5% ఎక్స్ట్రా ఛార్జీలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే బెంగళూరులోని టియో కేఫ్ అనే ఒక రెస్టారెంట్ ఈ బిల్లును అంటే గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ పేరుతో అదనంగా 5% వసూలు చేయడం, దానికి సంబంధించిన బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు టీ తాగిన ఇతర టిఫిన్స్ ఏది చేసినా కూడా వాటికి అదనంగా రెగ్యులర్ ఛార్జెస్ తో పాటుగా 5% అదనంగా ఈ యొక్క గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ ను వసూలు చేస్తున్నారు. సో అదనంగా ఇప్పుడు వరకు అంటే దాదాపుగా ₹300 బిల్లు అయితే అదనంగా ₹317 బిల్లు చెల్లాల్సి వస్తుంది. ₹17 అనేది గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరుతో కూడా వసూలు చేస్తున్నారు. సో దీనిపైన వినియోగదారులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ దొరకలేదు, డొమెస్టిక్ సిలిండర్ కొరత ఉంది, మరోవైపు కమర్షియల్ సిలిండర్ కనీసం హోటల్లో తిందామని వెళ్తే అక్కడ కూడా హోటల్స్ లో అనుకున్నవి దొరకవు, అందులో ఉన్న వాటికి ధరలు ఎక్కువ. దానికి తోడు ఇప్పుడు అసలే ధరలు నిత్యావసర సరుకులు ఇతరత్ర టిఫిన్స్ ధరలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. దానికి తోడు అదనంగా ఇప్పుడు ఈ గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ పేరుతో మరింత వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా, ఒక రకంగా నష్టం జేబులకు చిల్లులు పడేలా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత వాళ్ళ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ కొరత వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టియో కేఫ్ అనే రెస్టారెంట్ వేసిన ఈ బిల్లే. అందులో 5% అదనంగా గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ ను వసూలు చేయడం. సో ఇదంతా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సోషల్ మీడియాలో, ఎక్స్ లో మొత్తంగా కూడా అందరూ వైరల్ చేస్తున్నారు. ట్విట్టర్ లో కూడా ఇతర అన్నింటిలో కూడా దీన్ని షేర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎట్లాంటి పరిస్థితి తీసుకొస్తుందో ఒక ఉదాహరణ కావచ్చు. అయితే దీంతో పాటుగా అయితే ఈ క్రైసిస్ ని హోటల్ యాజమాన్యాలు ఈ ఛార్జీల పేరుతో క్యాష్ చేసుకోవడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? వినియోగదారులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కదా, అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా, లేదంటే క్రైసిస్ నేపథ్యంలో వాళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు అనుకోవాలి? శివ, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు గ్యాస్ కమర్షియల్ సిలిండర్ దొరకలేని పరిస్థితుల్లో ఉన్న వాటిలోనే వాళ్ళు ఎక్కడో తీసుకువచ్చి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో వినియోగదారులకు తమకు రెగ్యులర్ గా సాధారణ రోజుల్లాగా రెగ్యులర్ గా వచ్చే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారికి సంబంధించి సేవలు నిత్యం అంటే రోజు కూడా
కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాటిని బయట ఎక్స్ట్రా ఛార్జ్ తెచ్చి బ్లాక్ లో కూడా కొంతమంది సిలిండర్లు ఈ కమర్షియల్ సిలిండర్ తీసుకొచ్చి హోటల్స్ రన్ చేస్తున్న పరిస్థితి. సో మేము అదనంగా డబ్బులు చెల్లించి రెగ్యులర్ వాటికన్నా అదనంగా డబ్బులు చెల్లించి సిలిండర్ చేస్తున్నాం కాబట్టి సో దానికి అనుగుణంగానే మేము డబ్బులు వసూలు చేస్తున్నాము. అదే సందర్భంలో మొత్తం హోటల్స్ మూసివేస్తే కూడా వినియోగదారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉన్న వాటిలో కాస్త వాటిని మొత్తంగా రన్ చేయాలి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ యొక్క అదనపు ఛార్జీలు గ్యాస్ ప్రైసింగ్ ఛార్జెస్ పేరుతో, ఎందుకంటే మేము 17 రూపాయలు దీనికి ఒక బిల్లుపై వేస్తున్నామంటే 5% వేస్తున్నామంటే దానికి సంబంధించి మేము సిలిండర్ కి సంబంధించి అదే స్థాయిలో అంత అమౌంట్ పెట్టి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ గ్యాస్ ప్రైసింగ్ ఛార్జెస్ వసూలు చేస్తున్నామన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యొక్క అధికారులకు సంబంధించి చెప్తున్నారంటే ఎక్కడైతే గ్యాస్ బ్లాక్ చేయడం కానీ లేకుంటే వినియోగదారులు డొమెస్టిక్ వాళ్ళకి అందాల్సిన సిలిండర్ బ్లాక్ అమ్మితే అట్లాంటి వాటిలో అధికారులు ఎవరైతే ఉంటారో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి వాటిని అరికట్టగలుగుతారు. కానీ హోటల్లో వినియోగదారుల ఇష్టం, వారికి అనుగుణంగా వాళ్ళు ఆకలి తీర్చుకోవడానికి టిఫిన్ చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు డబ్బులు చెల్లించి తీసుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు హోటల్స్ లో ఏవైతే అదనపు ఛార్జీలు పెంచినా కూడా అధికారుల నుంచి అదే సందర్భంలో ఇతరుల నుంచి కూడా అడగలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఇది ఒక పలానా నగరానికో ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు, యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈ గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో ఇలాంటివి ఎవరికి వాళ్ళు అనువుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ బెంగళూరులో కూడా ఇట్లా కేప్ తీసుకున్న నిర్ణయం అని చెప్పాల్సి ఉంటుంది. సో కాకపోతే ఈ యొక్క సమస్య చాలా కొద్ది రోజుల్లోనే పూర్తిగా సమస్యపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే మనకు ఇటీవలే తాజాగా కూడా 2 పెద్ద నౌకలు కూడా వచ్చాయి. సో దాదాపు 90 మిలియన్ సంబంధించిన మెట్రిక్ సంబంధించిన ఎల్పిజి గ్యాస్ కూడా రాబోతా ఉంది దేశానికి. ఇప్పటికే గుజరాత్ బందర్ పోర్ట్ కు ఒక నౌక చేరుకోక మరొకటి త్వరలో చేరుకోబోతుంది. దానివల్ల దాదాపుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ కొరతలు ఒక 50 to 60% కొంత మొత్తం కూడా పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంటుంది. సో వీలైనంత త్వరగా కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడేలాగా నిర్ణయం తీసుకుంటాము. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ గ్యాస్ సంబంధించినట్టు ఒక రకమైన చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో త్వరలోనే ఈ అన్ని గ్యాస్ సమస్యకు మాత్రం కేంద్రము వీలైన త్వరగానే ఒక పరిష్కారం చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సో గ్యాస్ కొరత కూడా తీరే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2 నౌకలు దేశానికి చేరుకోవడం, గుజరాత్ పోర్టుకు చేరుకున్న నేపథ్యంలో వీలైన త్వరగానే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.